ఎక్స్క్లూజివ్ న్యూస్ ప్రజా దర్బార్లో కంప్లైంట్ కరీంనగర్లో వికెట్ భూ కబ్జాలకు పాల్పడిన అక్రమార్కుల బెండు తీస్తున్నారు కరీంనగర్ పోలీసులు తాజాగా సీతారాంపూర్ 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ అరెస్ట్ చేశారు ఇప్పటికే మరో కార్పొరేటర్ తోట రాముడితో పాటు బీఆర్ఎస్ నాయకుడు చీటీ రామారావును కటకటాల బాట పట్టించారు కబ్జాలకు సంబంధించి పోలీసుల జాబితాలో మరింత మంది కార్పొరేటర్స్ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఫైనాన్షియల్ అఫెన్సెస్ భూ ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ క్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు సిపి ఆదేశాలతో కరీంనగర్లో భూ కబ్జాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు పూర్తి వివరాలు అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సంపత్ అరెస్ట్ అయిన కార్పొరేటర్ ఏమంటున్నారు ఇంకా పోలీసుల లిస్ట్ లో ఎంత మంది భూ కబ్జాకోరులు ఉన్నారు ముఖ్యంగా పోలీసులు అయితే భూ కబ్జాదారులపైన కూడా జరిపిస్తున్నారు ఈ 15 రోజుల్లోనే 2 కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు మరొక 4 కార్పొరేటర్లపైన విచారణ చేపడుతున్నారు ఇప్పటివరకు సుమారుగా 180 ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి ఆ ఫిర్యాదులు కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టిన తర్వాతనే అరెస్ట్ చేస్తున్నారు 6 రోజుల క్రితము కార్పొరేటర్ తోట రాముల్ని అరెస్ట్ చేశారు అదేవిధంగా ఈరోజు మరొక కార్పొరేటర్ జంగిలి సాగర్ని కూడా అరెస్ట్ చేశారు అంటే వీరిపైన వివిధ రకాల భూ వివాదాలు ఉన్నాయి అంతేకాకుండా గతంలో వీరంతా కూడా బెదిరించి భూమిని ఆక్రమించుకున్నట్టు కూడా ఫిర్యాదుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు ప్రస్తుతానికైతే 2 అరెస్ట్ చేసినప్పటికీ మరొక 4 కార్పొరేటర్ పైన కూడా లిఖితపూర్వకంగా కొంతమంది ఫిర్యాదు చేశారు వారిపైన కూడా విచారణ చేపడుతూ నిజంగా తేలితే వారిపైన అరెస్ట్ చేస్తున్నారు అరెస్టు చేయడమే కాకుండా కఠినమైన సెక్షన్స్ కూడా పెడుతున్నారు వాళ్ళు బెయిల్ రాకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నారు ఎవరైతే భూ ఆక్రమణకి పాల్పడుతున్నారో వారికి ఖచ్చితంగా జైలు శిక్ష పడే విధంగా కూడా వివిధ రకాల ఎవిడెన్స్ కూడా సేకరించే పనిలో నిమగ్నమైన మొత్తానికి కరీంనగర్ సిపి పరిధిలో ఇప్పటివరకు 150 ఫిర్యాదులు అందాయి అధికంగా అందులో గతంలో అధికార పార్టీ గతంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు వీరందరూ కూడా గతంలో పోలీసులు మద్దతు పలికారని కూడా ఆరోపణలు అయితే గతంలో ఎందుకోసం పోలీసులు కేసు నమోదు చేయలేదు శాఖాపరమైన చర్యలు కూడా పోలీసులు తీసుకున్నారు సిపి మాత్రం చాలా కఠినంగా ఉన్నారు ఏ చిన్నపాటి ఫిర్యాదు వచ్చినా లోతుగా విచారణ చేపట్టి వెంటనే అరెస్ట్ చేస్తున్నారు ఇప్పటికే 2 కార్పొరేట్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మిగతా కార్పొరేట్ మాత్రం భయపడే పరిస్థితి కనబడుతుంది కరీంనగర్ జిల్లాలో రైట్ సంపత్